ఇక తిరుమల భక్తుల భద్రత దృష్ట్యా పోలీసులు వినూత్న కార్యక్రమం ప్రారంభించారు. నగరం చుట్టుపక్కలున్న సుమారు 20,000 ఆటోలకు క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఆటో ఎక్కే ముందు ఒకసారి స్కాన్ చేస్తే ఆటో డ్రైవర్కి సంబంధించిన పూర్తి వివరాలు సమీప పోలీస్ స్టేషన్కి చేరుతాయి. దీంతో ప్రయాణికుల భద్రత కాపాడటం మరింత సులభతరం అవుతుందని చెప్తున్నారు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజా. ఇక్కడికి వచ్చేటటువంటి ప్రయాణికులందరికీ కూడా ఒక సేఫ్ ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి. ఆటోస్లో వెళ్ళే వాళ్ళకి ఒక భద్రత కలిగించే విధంగా కొంత ఆటో వాళ్ళ తరపు నుంచి కూడా ఒక జవాబుదారీ పెంచే విధంగా ఈ నంబరింగ్ సిస్టము మనము అమలు చేయడానికి ఈరోజు సంకల్పించాము. సో దీంట్లో ఏమంటే ప్రధానంగా వీళ్ళకి మనము ఒక డిజిటల్ డిస్ప్లే కార్డ్ ఇవ్వటం జరుగుతుంది. దాంట్లో ఆ డ్రైవర్ యొక్క డీటెయిల్స్, ఆ ఓనర్ యొక్క డీటెయిల్స్ ఇవన్నీ కూడా దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి. అలాగే ఆ కార్డు పైన ఈ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది. దానివల్ల ఏమంటే దాంట్లో ప్రయాణించేటటువంటి ప్రయాణికులకి, యాత్రికులకి వాళ్ళ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఫోన్లో చాలా ఫీచర్స్ రావడం జరుగుతూ ఉంది. దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే దగ్గరున్నటువంటి పోలీస్ స్టేషన్స్ యొక్క సమాచారం, తర్వాత ఏదైనా వాళ్ళ యొక్క లైవ్ స్టేటస్ కాన్స్టెంట్గా మనకు కంట్రోల్ రూమ్కి ఇన్ఫార్మ్ చేసేటటువంటి ఫీచరు, వాళ్ళ దానికి సంబంధించిన లొకేషన్ ఇమీడియట్గా వాట్సాప్లో షేర్ చేయాలన్నా కూడా షేర్ చేయొచ్చు.